టీఎస్ఎంసెట్ 2025 సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. అండ్ ఒక్కో రోజు మనకి ఒకలాగా అప్డేట్ అనేది ఇస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు న్యూస్ ఆర్టికల్ ఈ యొక్క న్యూస్ అనేది పబ్లిష్ అయితే అవడం జరిగింది కాబట్టి మీకు ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఒక కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అసలు ఈరోజు అప్డేట్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఎక్కడైతే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిల్లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరైతే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో చూసి మీకు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్లో కూడా ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా కూడా మా సైడ్ నుంచి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సపరేట్ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ యాక్సెస్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ ఐడి, అఫీషియల్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే సెండ్ చేయండి. 8179406281 సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ ఈరోజు అప్డేట్ ఏంటి, అసలు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కూడా మీకైతే చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క న్యూస్ అనేది మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ కావడం జరిగింది. ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కల, అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు పెట్టండి, విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి, పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ ప్రారంభించాలి, విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ మనకి న్యూస్ ఆర్టికల్లో మనకైతే ఈ యొక్క న్యూస్ అనేది పబ్లిష్ కావడం జరిగింది. అండ్ ఒక కౌన్సిలింగ్ సంబంధించి న్యూస్ అయితే అప్డేట్స్ అయితే ఇవి. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి అనుగుణంగా మనకి ఏమిచ్చారు అండ్ మనకి అప్డేట్స్ అనేవి కూడా ఇప్పుడైతే ఇస్తాను ఒకసారి. అండ్ మనకి టోటల్గా ఈ యొక్క అప్డేట్ అనేది చూసుకుంటే ఫీజులు పెంచకుండా పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఫైనల్గా అప్డేట్ అయితే అలా ఉంది. అండ్ ఇదంతా కూడా మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీజులు పెంచుకునేందుకు ఒకసారి ఈ యొక్క అప్డేట్ అనేది చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఫీజులు పెంచుకునేందుకు తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీకి తప్పుడు పత్రాలు అందజేసిన ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలపై కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం విద్యాశాఖపై సీఎం 3 గంటలకు పైగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ఫీజులపై చర్చించినట్లు సమాచారం. కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లు, నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లు, టీఏఎస్ఆర్సీకి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగా ఫీజుల పెంపును టీఏఎస్ఆర్సీ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించి నెక్స్ట్ వచ్చేసి అందుకు యాజమాన్యాలు సమ్మతించినట్లు వారి సంతకాలు కూడా తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విషయమై ముఖ్యమంత్రి సమీక్షలో అధికారులకు స్పష్టత ఇచ్చారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ టాస్క్ ఫోర్స్ అంటూ ఇంజనీరింగ్ కళాశాలను తనిఖీ చేయించిన కొనని తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారని చెప్పేసి విమర్శించినట్లు సమాచారం. ఈ యొక్క అప్డేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. నెక్స్ట్ మనకి న్యాయపరమైన సమస్యలు లేకుండా కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలని చెప్పేసి మనకి ఒక ఫైనల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కూడా ఒకసారి మీరైతే చూడండి. న్యాయపరమైన సమస్యలు రాకుండా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలి. ఈసారి పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించిన సీఎం తాజాగా మరోసారి అదే విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. ఎవరైనా కోర్టును ఆశ్రయించి అవకాశం ఉన్నందున న్యాయపరమైన సలహాలు తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్ష ముగిసిన అనంతరం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, అడ్వకేట్ జనరల్, ఇతర న్యాయ నిపుణులను సంప్రదించారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ అధికారులు చర్చించి షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. ప్రవేశాల కమిటీ చైర్మన్ అయిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని సీఎం సమీక్షా సమావేశానికి ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమైంది. నెక్స్ట్ వచ్చేసి టోటల్గా ఈ యొక్క అప్డేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ కూడా డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్ వచ్చేవంతా కూడా ప్రతిరోజు కూడా మీరైతే ఫాలో అవ్వండి. టోటల్గా అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి త్వరలోనే
ఈ యొక్క మంత్ ఎండ్కి మనకి సీట్స్ ఇంక్రీజ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సీట్స్ సంబంధించి ఈ యొక్క మనకి సీట్స్ అనేవి ఫైనల్ అయిన తర్వాత మనకి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ యొక్క మంత్ ఎండ్ లేదంటే జూలై ఫస్ట్ వీక్లో మనకైతే నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే ఇస్తాను. కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, ఇలా 1 by 1 అన్ని వీడియోస్ కూడా మీకైతే వస్తాయి. అండ్ ఎక్కడ ఒక్క మిస్టేక్ కూడా చేసుకోకుండా కౌన్సిలింగ్కి ఎలా అటెండ్ అవ్వాలో కూడా మీకైతే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మీకు గైడెన్స్ కావాలనుకుంటే మెంటర్షిప్లో మీరైతే జాయిన్ అయిపోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యి మీరైతే హడావుడి పడకండి. ఎప్పటి నుంచే ముందు నుంచే జాయిన్ అయ్యి గైడెన్స్ తీసుకోండి. మాకే తెలుసు అంతా మాకు గైడెన్స్ అవసరం లేదు అనుకుంటే అది మీ ఇష్టం. అది తర్వాత ఎక్కడైనా మిస్టేక్స్ అయినాయి అనుకోండి అండ్ మీకు చెప్పేవాళ్ళు ఉండరు, నెక్స్ట్ ఏం చేయాలో కూడా మీకు అయితే అర్థం కాదు. అండ్ ఆ కౌన్సిలింగ్ టైంలో చెప్పేవాళ్ళు కూడా దొరకరు కాబట్టి మీరైతే ముందు నుంచే గైడెన్స్ తీసుకుంటే మీకు మంచిగా సీట్ అనేది వస్తుంది. కాబట్టి మెంటర్షిప్లో జాయిన్ అయ్యి అండ్ మంచిగా టాప్ కాలేజీలో సీట్ తెచ్చుకొని మీరైతే బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.